నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా విజిత. గురుగారు, మనం వాడుక భాషలో కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాము. అలా చూసుకుంటే అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య, ఏముంది ఈజీగా చేసేయచ్చు, ఇలా మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళందరూ కూడా. అంటే బ్రహ్మ విద్య అనేది ఒకటి ఉందా? అది నిజంగా అంత క్లిష్టమైనదిగా భావించవచ్చా? అంటే మనం ఏదైనా సులువుగా చేయొచ్చు అనే దగ్గర అదేం బ్రహ్మ విద్య కాదు అని వాడుతున్నామంటే ఇది చాలా కష్టతరమైందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మము అంటే ఫస్ట్ అర్థం పెద్దది అని అర్థం. ఓకే. బ్రహ్మము వయసులో పెద్దవచ్చు, జ్ఞానంలో పెద్దవచ్చు, విద్యలో పెద్దవచ్చు, పెద్దది. అలాగే బ్రహ్మ విద్య అంటే ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టి నియమాన్ని చేశాడు. ఈ సృష్టిని, మనుషుల్ని, జీవుల్ని, చంద్రుణ్ణి ఇదంతా సృష్టించాడు. ఇది ఏ మతం చెప్పినా సృష్టి అనేది దేవుడే చేశాడు, అందులో డౌటే లేదు. అయితే దానికి కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేయడానికి కుదరదు. ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రిన్సిపల్సే బ్రహ్మ విద్య. అంటే ఒక విద్య అనమాట అది. అంటే ఎవరిని ఎలా సృష్టించాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీ కాస్తున్నాం మనం. టీ కాసేటప్పుడు ప్రపోర్షనేట్గా వేస్తాం. పౌడర్ ఇంత వేయాలి. ఎంత పౌడర్ వేస్తే ఒక చిన్న స్పూన్ పౌడర్ వేయాలి. అట్లాగా ప్రపోర్షనేట్గా H2O, టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 part ఆఫ్ ఆక్సిజన్, అలా ఎలా అయితే ఉందో అలా మనకి ఈ యొక్క మట్టిని ఎంత వేయాలి, ఈ పాంచభౌతిక శరీరం ఉంది, మట్టిని ఎంత వేయాలి, ఆక్సిజన్ ఎంత వేయాలి, గాలిని ఎంత వేయాలి, ఇలా ప్రపోర్షనేట్ చేయాలి. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. అది ఎవరు ఇచ్చారు అని అంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఉపాసించాడు. ఎవరిని ఉపాసించాడు? జనని, లోకజ్జనని, జగజ్జనని దుర్గమ్మని ఉపాసించాడు. ఆదిపరాశక్తిని ఉపాసించాడు. ఆదిపరాశక్తిని ఉపాసిస్తే అప్పుడు ఆయనకి బ్రహ్మ విద్యనిచ్చింది. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోనః ప్రచోదయాత్. దీన్ని జపించాడు బ్రహ్మదేవుడు, ఈ మంత్రాన్ని. ఇది దేవీ భాగవతంలో మొదటి శ్లోకం. ఇది మొత్తం సమస్త సృష్టికి ఇది ఆది మూలము, ఆది శ్లోకము. దీన్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి జ్ఞానం ఉద్భవించింది. జ్ఞానం ఉద్భవించిన తర్వాత ఏం జరిగింది? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి పడుకొని ఉన్నాడు పాలసముద్రంలో. ఈ పడుకున్న విషయం ఫస్ట్ బ్రహ్మకి తెలియదు. ఆ నారాయణుడి నుంచి కమలం వచ్చింది, మంచి తామర పువ్వు. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు పుట్టగానే ఆయన ఏమనుకున్నాడు? చూసి నేను ఒక్కడనే ఉన్నాను, ఇక్కడ విష్ణుమూర్తి పుట్టాడు, నాభి నుంచి పుట్టాను, ఈ విషయాలన్నీ తెలియదు ఆయనకి. నేనే సుప్రీం అనుకున్నాడు. అది అడిగితే అప్పుడు ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ ద సుప్రీం అంటాడు. అంటే అసలు నేను పుట్టించింది నాభి నుంచి వచ్చావు చూడరా నాయన అంటాడు విష్ణుమూర్తి. అంటే అప్పుడు తను తెలుసుకున్నాడు, ఓహో ఈయన పడుకుని ఉన్నాడని. పడుకునున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి యోగ నిద్రలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. మధుకైటబులు ఆయన విష్ణుమూర్తి యొక్క గులుము నుంచి పుట్టాడు. చెవి గులుము ఉంటుంది కదా, డస్ట్, ఆ డస్ట్ నుంచి గులిమి రాక్షసులని ఇద్దరు పుట్టారు. వాళ్ళే మధుకైటబులు. వాళ్ళు ఏం చేస్తారు? పుట్టి వాళ్ళ అసుర లక్షణాలు, ఎవరు లేరు మాకు ఫైటింగ్ చేయాలని దురదగా ఉంది, ఎవరితో చేయాలని బ్రహ్మదేవుడు ఎదుర్కొంటున్నాడు. కమాన్ ఫైట్ కమాన్ అంటాడు. అంటే బ్రహ్మదేవుడు నేనేం చేస్తాను నాయన, నేనేదో కమండలం పట్టుకుని పుస్తకాలు పట్టుకుని సృష్టిస్తా అని చెప్పి విష్ణుమూర్తిని లేపుతుంటే, నాయన నీ కొడుకులు వచ్చారు, లేపు, నువ్వు లేవులే. మధుకైటబులు ఆయనకు కుమారులే, విష్ణుమూర్తి కుమారులే, చివరి నుంచి పుట్టారు. మనందరం కూడా విష్ణుమూర్తి పిల్లలమే. యువర్ డాటర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అనమాట విజిత. అయితే ఆ బ్రహ్మదేవుడు భయపడి పిలుస్తుంటే ఈయన పడుకోడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఓహో యోగ నిద్రలో ఉండిపోయాడు. అందువలన ఆ యోగ తల్లిని, ఆ జగజ్జనని ఈయన్నే పడుకోబెట్టేసిన ఆ జగజ్జననే కీర్తిద్దామని, ఎంత విష్ణుమూర్తిని లేపిన వేస్ట్ అని, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని లేపగానే విష్ణుమూర్తి లేస్తాడు, మధుకైటబులతో యుద్ధం చేస్తాడు, చంపేస్తాడు. దీన్ని బ్రహ్మ విద్య అంటారు. అంటే ఏంటంటే ఎందుకని అలా పుట్టించారు, ఎందుకని అంటే ఒక పర్పస్ ఏంటి అసలు వాళ్ళని పుట్టించడానికి, చంపేయడానికి? ప్రతి ఒక్కళ్ళని కూడా పర్పస్ ఉంది, కాజ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. ఇదే న్యూటన్స్ సిద్ధాంతము. ఆర్థర్ ఎడింగ్టన్ అనేటటువంటి ఫిజిస్ట్, సైంటిస్ట్, ఆయన ఏం చేశాడంటే ఈ సృష్టి అంతా రీసెర్చ్లు చేశాడు. చేసి ఏమన్నాడంటే లాస్ట్కి
ఈ ఈ ప్రపంచాన్ని అంతటిని ఒక శక్తి నడిపేస్తుంది, నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టాడు? శక్తిని కనిపెట్టలేదు, ఈ ప్రపంచం అంతటిని ఒక శక్తి నడిపిస్తుందన్న విషయాన్ని కనిపెట్టాను అంటాడు ది గ్రేట్ ఫిజిస్ట్ సర్ ఆర్థర్ ఎడింగ్టన్. సో ఆ విధంగా పర్పస్ అనేది ఉందన్నమాట. అదే బ్రహ్మ విద్య. కరెక్ట్గా నీ క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. బ్రహ్మ విద్య అంటే దేర్ ఈజ్ ఎ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. సృష్టించినప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితం వస్తుంది, కర్మలను బట్టి జన్మ వస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క సత్కర్మలు చేసుకుంటే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి మనం చేసుకునేటటువంటి మంచి కర్మలను బట్టి మంచి వాళ్ళతో దోస్తానా చేయాలా, చెడ్డ వాళ్ళతో వద్దు, మంచి పనులే చేయాలా, చెడ్డ పనులు వద్దు అని బుద్ధి వెళుతుంది. అది అర్జునుడి దగ్గర ఉంది కాబట్టి అర్జునుడు హీ నెవర్ లెఫ్ట్ లార్డ్ కృష్ణ. అసలు మనం మనకు బుద్ధి కర్మలు బాగున్నాయి కాబట్టి మనం విశేషమైనటువంటి కోరిక ఒకటి కోరుకోవాలి. ఏంటి తెలుసా? అది ప్రపంచానికి రామానుజాచార్యులు వారు రంగనాథ స్వామి గుడికెక్కేసి అందరూ ఉద్ధరించబడాలా, నేను నరకానికి పోయినా పర్వాలేదు అనేసి ఓం నమో నారాయణాయ అన్న మంత్రం ఇచ్చేస్తాడు. వాళ్ళ గురువు చెప్తాడు, నువ్వు ఈ మంత్రాన్ని కనుక నువ్వు బయట చెప్పావనుకో నువ్వు నరకానికి పోతావని. నేను నరకానికి పోయినా పర్లేదు సార్, అందరూ ఉద్ధరించబడాలి అంటాడు. అలా మనం అత్యంత సీక్రెట్ అయినటువంటిది ఒక విషయం చెప్పేస్తున్నాం జనాలకి. అదేమిటంటే లార్డ్ కృష్ణ అర్జునుడి మీద విపరీతమైన పక్షపాతం చూపిస్తాడు, ఇందులో డౌట్ లేదు. ఆయన ఏమంటాడు భగవద్గీతలో, నేను ఎవరికి పక్షపాతం చూపించను, నేను ఓన్లీ అందరికీ శత్రువుని ద్వేషించను, ఫ్రెండ్ అని ఎవరిని చూడను, న్యూట్రల్ అంటాడు అని. కానీ బలరాముడే చెప్తాడనమాట, ఏ అర్జునుడి కోసం నువ్వు విపరీతమైనటువంటి పక్షపాతం చూపించావో అదే అర్జునుడు, అదే సుభద్ర నీ చెల్లెలు ఇద్దరూ కలిసి నిన్ను మనసును బాధ పెడతారు అని సాక్షాత్తు ఆదిశేషుడైనటువంటి బలరాముడే చెప్తాడు. అందువలన అటువంటి కృష్ణుడు అర్జునుడి మీద చూపించినటువంటి పక్షపాతం ఎక్కువైన ప్రేమను నా వైపు చూపించు స్వామినా అని ప్రతి మనిషి ప్రార్థించాలి. ఇదే బ్రహ్మ విద్య అంటే. బ్రహ్మ రహస్యాలంటే ఇవమ్మ. అంటే ఏంటంటే ఆదిపరాశక్తి పూజే బ్రహ్మ విద్య. అందువలన దానికి ఒక పేరు పెట్టాం, దశమహావిద్యలను ఒకటి, తర్వాత చండీ సప్తసతి అని ఒకళ్ళు, లలితా సహస్రం అని ఒకళ్ళు, లక్ష్మీ క్యాష్ వస్తుంది కాబట్టి లక్ష్మీ సహస్రం. ఇంకా నేను చెప్తున్నాను కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగాంతం అయిపోతుందని ఆయన ఎలా అయితే కాలజ్ఞానం చెప్పారో, కలియుగాంతానికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇంకోటి కూడా చెప్పారు, కనకదారాస్తవం లీడింగ్ అయిపోతుందని చెప్పారు. అంటే కలియుగాంతానికి ప్రతి ఒక్కళ్ళు కనకదారాస్తవమే చేస్తారనమాట, బంగారు పుసరికాయలు కావాలి. కాబట్టి దీన్ని ఈ బ్రహ్మము అంటే ఏంటంటే భగవంతుడు అనేటటువంటి పదార్థాన్ని మనము న్యూట్రల్ జెండర్ అది, అటు మగవాడిగా పగల పూజ చేస్తాము, అమ్మవారిని రాత్రులుగా సాయంత్రం సంధ్యా సమయం నుంచి పూజ చేస్తాం. ఈ విధంగా ఉపాసననే బ్రహ్మ విద్య అంటారు. దీన్ని చేయడం వల్లే బ్రహ్మదేవుడు సృష్టించాడు. అంటే మనం సృష్టిని సృష్టించాలి కాబట్టి అంత కష్టం కాదు కదా నాయన, చిన్న చిన్న పనులు కృషితో అవుతుంది అని మన వాడుక భాషలో అంటాం అనమాట. అలా బ్రహ్మ విద్యకి ప్రతి సృష్టి చేశాడు ఎవరు? విశ్వామిత్రుడు. అందువల్లనే ఆవుని బ్రహ్మదేవుడు సృష్టిస్తే గేదెను సృష్టించాడు, బూడిద గుమ్మడికాయ ఎర్ర గుమ్మడికాయను సృష్టిస్తే బూడిద గుమ్మడికాయను సృష్టించాడు. అట్లా ప్రతి దానికి సృష్టిలో దేవతలను కూడా సృష్టించేశాడు. ఇక ఇంద్రుని సృష్టించబోతుంటే ఆపేరా నాయన అని బ్రహ్మదేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. కాబట్టి మనం విశ్వామిత్ర వంశస్థులం, మనందరం కూడా మానవుడు, బుధకౌశికుడు ఆయన. కాబట్టి మనం బ్రహ్మ విద్య అంటే అదనమాట. బ్రహ్మకి సృష్టికి ప్రతి సృష్టి చేసేయగల శక్తి మనకు ఉంది సాధన వల్ల. కాబట్టి అందువలన ఈ నానుడి వచ్చిందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.